ఈ రాత్రి ఒక దైవ సేవకునిగా ప్రకటిస్తున్నాను. నీ ఒక కట్టడం కట్టినా అది నీ ఘనతను, నీ స్థాయిని, నీ విలువలను, నీ ఘనతను, ప్రభావాన్ని కనపరచటానికి నువ్వు కట్టకూడదు. ఒక వస్త్రాన్ని ధరించినా అది నీ ఘనతను, నీ ప్రభావాన్ని, నీ స్థాయిని కనపరచటానికి నువ్వు ధరించకూడదు. ఒక వస్తువు కొన్నా, ఒక వాహనం కొన్నా అది నీ ఘనతను, నీ స్థాయిని, నీ ప్రభావాన్ని కనపరిచేదిగా ఉండకూడదు. ఏదైనా గనక అలా ఉందా ఏమొస్తుంది? దాని మీద తీర్పు వస్తుంది. దయచేసి చెప్తున్నాను, నీకున్న వాహనము దాన్ని బట్టి ఎన్నడూ నీ హృదయంలో నీ స్థాయి కనపరచబడకూడదు. నువ్వు ధరించిన వస్త్రం, నీ వాహనం, నీ కట్టడం, నీ ఇల్లు, నీ ఎడ్యుకేషన్, నీ పిల్లల జీవితాలు, నేను కాబట్టి నా పిల్లల్ని స్థాయికి తెచ్చా, ఇంత గొప్ప చదువు చదివించా అన్న ఫీలింగ్ వచ్చిందా? దేవుడు తీర్పు తీర్చినట్లే ఆ గడియలోనే తీర్పు తీర్చేశాడు. ఒకవేళ ఇలాంటి స్వభావం మీలో ఉందేమో, ఈ రాత్రి సరి చేసుకునే కృప పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును కాక. ఇసుమంత కూడా ఉండకూడదు. నేను కట్టించినది, నేను చదివించాను, నేను గొప్ప చేశాను, నా వలనైనది, ఇది నా స్థాయి, ఇది నా ఘనత, ఇది నా రేంజ్, ఈ ఆలోచన పైకి అనపోయినా అంతరంగాల్లో ఉందా? నెబుకద్నెజరుకు, బెల్షస్సరుకు తీర్పు తీర్చిన దేవుడు అట్టి మనసు కలిగిన వానికి కూడా తీర్పు తీరుస్తాడని మాట్లాడుతున్నాడు. ఈ మనసు నీలో ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మనసు ఉంటే ఎప్పుడో ఒక రోజున దేవుని తీర్పు నీ మీదకు రావడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు ఆ మనసు ఉండకుండా ఈ రోజే దాన్ని పాతి పెట్టడానికి ప్రభువు నీకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ ఉందేమో ఈరోజు దేవుడు తీసివేమో.